సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తుండ్రు. ఒకవేళ ఓడిపోయింది అనుకుందాం అన్న, ఓడిపోనన్నా. ఇప్పుడు మీరు అన్ని పార్టీల గురించి చెప్తున్నారు కదా అన్న, మరి మీ పార్టీ కూడా ఉంది అన్న. మీ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం అన్న ఎప్పుడైనా ఏమైనా ఉద్యమం చేస్తారు? అదే మాట మీద ఉంటారు నిజంగా? అంటే మీరు పని చేశారా లేకపోతే ఎట్లా ఏంటి? 2-3 రోజులల్లా ఉపసంహరణ చేసుకో, నీకింత పైసలు ఇస్తామని చెప్పి ప్రధాన పార్టీలు ఎవరైనా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఏం చెప్తారు మీరు సమాధానం? ఒకటేనా? అదే మాట మీద ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చేసింది. అధికారంలోకి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా 17 ఎంపీ స్థానాలకి దాదాపుగా 15 స్థానాలు మేమే గెలుస్తాం, 6 గ్యారంటీలు ఇచ్చేసినామని చెప్తా ఉంది. మరి ఆ రేంజ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం. నమస్తే ప్రజలారా, ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి విసికే పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తెలంగాణ శ్యామ్ గారు ఈ రోజు మనతోటి ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించబోతా ఉన్నాం. మరి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ ఈ రోజు అడిగేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే శ్యామ్ గారు. బాగున్నారా? బాగున్నాం. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అన్న, బాగున్నాను. రైట్, చెప్పండి. మీరు రాజకీయాల్లోకి వచ్చిర్రు, అసలు రాజకీయాల్లోకి మీరు రావాలనే ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే రాజకీయాల్లోకి రావాలని నాకు అంటే పర్టికులర్ గా ఇప్పుడే రావాలని రాజకీయాల్లోకి లేదు. నేను పెరిగినటువంటి వాతావరణం అలాంటిది. మాది బయ్యారం దగ్గర వినోబాబు నగర్ అనే చిన్న పల్లెటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు ప్రెసెంట్ మహబూబాబాద్ జిల్లా. మా దగ్గర ఉన్నటువంటి ఎర్రజెండా ఉద్యమాలు, మా దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామీణ ప్రాంతంలో తునికాకు ఉద్యమాలు, ఏజెన్సీ ఏరియా మాది. అది నా మీద ప్రభావం చూపడం, సామాజిక ఉద్యమాలలో నేను పాల్గొనడం, విద్యార్థి దశ తర్వాత హైదరాబాద్కు బతుకుదెరుకు రావడం, అనేక 16-17 సంవత్సరాలే సుమారుగా ఇక్కడ తెలంగాణ ఉద్యమము, లేకపోతే సామాజిక ఉద్యమాలు, రకరకాల ఉద్యమాలలో పాల్గొనేటువంటి క్రమంలో నేను అంటే బాగా మాట్లాడుతున్నావు తమ్ముడు, ప్రతి సమస్యని నువ్వు ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్తున్నావు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి మా ఫ్యామిలీలో ఎవరు లేరన్న. మా ఫ్యామిలీలో మా డాడీ కనీసం వార్డ్ నెంబర్ గా సర్పంచ్ కూడా పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. మా ఫ్యామిలీలో ఎవరు లేరు. మా నాయన కూలి పని చేసేవాడు, మా అమ్మ కూడా కూలి పని. ఇప్పటికే మా డాడీ లేట్ చనిపోయారు. మా చెల్లె, మా తమ్ముడు, నేను, నాకు ఒక్కడికే ఇది అబ్బింది. అంటే మా ఫ్యామిలీలో ఎవరు లేరు. మా నాన్న తోడబుట్టిన వాళ్ళు 2 ఆడపిల్లలు, 2 మగవాళ్ళు. అయితే మా బాబాయ్, మా మేనత్తలు 2, ఒక అత్తమ్మ లేదు, స్వర్గీయులయ్యారు. మా బాబాయ్లు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఎవరికి లేదు రాజకీయం. నాకే. తెలంగాణ ఉద్యమంలో మరి మీరు పనిచేసిరా? తెలంగాణ ఉద్యమంలో ఏ జిల్లాకి నుంచి మీరు పనిచేసినటువంటి? అన్న, నేను హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడే గో బ్యాక్ ఆంధ్ర నినాదాలు చేసి, ఇక్కడ మేము ఈటల రాజేందర్ గారితో కుక్కటిపల్లిలో ఉద్యమాలు చేసినాం, చేసాం. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టి, ఆంధ్ర సభ పెడితే ఎల్బీ స్టేడియంలో మేమందరం ఉద్యమాలు చేస్తే పోలీసులు మా కాళ్ళ మించి కొడితే కాళ్ళంత ఇంత వాసిపోయినాయి. తెలంగాణ ఉద్యమం చేసినాం, కేసుల పాలైనాం, ఇరుక్కున్నాం. సరే, అదంతా వేరే విషయం. తర్వాత కేసీఆర్ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజలకు నచ్చక ఓడగొట్టినప్పుడు మాకు అనిపించింది, సరే మాకు ఫ్యూచర్ ఉంటుందా ఉండదా. మేము తెలంగాణ కోసం పనిచేసాం. మేము కేసీఆర్ గారి కోసమో మీకోసమో నా కోసం చేయలేదు. ప్రధానంగా మరి ఇప్పుడు మీరు సికింద్రాబాద్ నుంచి అదొక పెద్ద కాన్స్టిట్యున్సీ, ఎంపీ స్థానం అనేది. అక్కడ ప్రధాన పార్టీలన్నీ కూడా పెద్ద పెద్ద లీడర్లు నిల్చోబెట్టింది. అవును. బీజేపీ నుంచి ఆడ కిషన్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి మరి మెజారిటీతో గెలుస్తున్నట్టుంది. మరి ఎట్లా వాళ్ళని ఎలా తట్టుకొని నిలబడుతుంది మీ ఎజెండా? అంటే ఎలా, అదే నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు అంటే మీ క్వశ్చన్ ఏంటి, మళ్ళీ కిషన్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉన్నది మీ ప్రశ్న. నేనేమంటున్నా అంటే, కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఎందుకు ప్రజలు కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తారు? ఎందుకు గెలిపిస్తారు? అక్కడ ఇప్పుడు బన్సిలాల్ పేటకు పోయానన్న నేను పక్కనే ఉన్నటువంటి తుకారం గేటుకు పోయాను, ఆ పక్కనే ఉన్నటువంటి లాలపేటకు పోయాను, ఆ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ మన సికింద్రాబాద్ ప్రజలందరినీ కలుస్తా ఉన్నాను నేను. మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవన్నీ తిరుగుతా ఉన్నాను నేను, అక్కడ సమస్యలు తెలుసుకుంటా ఉన్నాను. సో అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు. కేవలం అంటే మీడియాలలో కొన్ని ఛానల్స్, సరే వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రచారం చేయించుకుంటున్నారా, లేకపోతే ఆయన ధనం ఉందా, ఏముందన్న డబ్బులు ఉన్నా లేనైనా ప్రచారం చేయించుకుంటారు. ప్రజల మనసు గెలుచుకోవడం అంతిమంగా ఒక నాయకుడే కదా. నేనైతే ప్రజల హృదయాలని గెలుచుకుంటానని నమ్మకం నాకు. పక్క దానం నాగేందర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లో గెలిచిండు. అవును. మళ్ళీ ఇప్పుడు సీట్ వచ్చేసరికి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తాడు. అవును. ఎట్లా మరి ఆయన ఎట్లా సికింద్రాబాద్ ప్రజలు మరి ఆయన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి ఆస్కారం ఉందా? ఒక్కటన్నా, అంటే ప్రజాస్వామ్యం ఎవరే పార్టీలకైనా పోవచ్చు, నేను కాదంటలేదు. కానీ వాళ్ళ నేపథ్యం ఏంటి? ఇప్పుడు దానం నాగేందర్ గారికి ప్రజాసేవ చేసేటువంటి నిజంగా గుణమే ఉంటే అదే పార్టీలో ఉండి పోటీ చేయొచ్చు కదా. పార్టీ మారిందంటే ఏంటి దాని అర్థం? అంటే ఆ పార్టీకి అక్కడ ఉనికి లేదు అంచేతనే ఇందులోకి వస్తే ఎందుకు మారాడని నాకు అనవసరం అన్న. నేనేమంటున్నాను, సామాన్యుడిని నేను చెప్పుకోవట్లేదు. మీరందరూ నాకు అండగా ఉన్నారనే
భరోసాతోని నేను రాజకీయాల్లోకి వచ్చా. దానం నాగేంద్ర లేకపోతే మీరు చెప్పినటువంటి పద్మారావు గారా, కిషన్ రెడ్డి గారా, నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేస్తాడా అనేది పక్కన పెడితే ఫెయిల్ అయిపోయింది. అక్కడ సిట్టింగ్ సీట్ బీజేపీది, బీజేపీ ఫెయిల్ అయిపోయింది. ఆల్టర్నేట్ గా దానం నాగేంద్ర అన్నారు. గతంలో దానం నాగేంద్ర గారు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. మీరు ఎవరు మన బీఆర్ఎస్ నుంచి ఏం పేరు, ఆయన పేరు సార్ పేరు గౌడ్ ధర్మారావు, ఆయనకు కూడా అనుభవం ఉన్నది. సో ఒకసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మా వీసీకే పార్టీకి అవకాశం ఇవ్వండి. నేను కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిని. దానం నాగేంద్ర గారు చెప్తా ఉన్నారు, ప్రత్యేకంగా మేము మొత్తం 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, ప్రజలు పూర్తిగా మా వైపే ఉన్నారు, ఖచ్చితంగా సికింద్రాబాద్ స్థానం ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి దానం నాగేంద్ర గారు మాట్లాడుతా ఉన్నాడు. మరి దానం నాగేంద్ర గారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో పోయిండు, మళ్ళీ ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో పోయిండు? పార్టీలు మారిండు. ఓకే, నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి సేవ చేయగలుగుతుంది, ఇలా గెలిచి ఇల్లనే ఉంటాను గ్యారంటీ ఉందా? లేదు, గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడు చెప్తున్న మాట ఆయన సికింద్రాబాద్ ప్రజలకి చెప్పే మాట అది. దాన్ని ప్రజలు పసిగడతారు కదా. టీఆర్ఎస్ లో ఉంటే నేను గెలిపించారు, నువ్వేం చేసావు? రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయావు. పొరపాటున నువ్వు గెలిచావని అనుకో, ఇంకో పార్టీలోకి పోతావు కదా. నీ గ్యారంటీలు ఎవరు అమలు చేస్తారు? నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 17,50,000 మంది జనాలు ఉన్నారన్న. నేను అనుకుంటున్నాను లక్షల కోట్ల మెజారిటీ అయితే నేను రాదు, సరే అంతమంది జనాలు లేరులే కానీ నాకు వస్తాయి, నేను గెలుస్తాను. ఒక్క ఓడుతానని నేను గెలుస్తాను, మెజారిటీ పక్క. కేంద్ర మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి. అవునన్నా, ఇది ప్రజాస్వామ్య దేశం అన్న. కేంద్ర మంత్రి ఉంటే నాకని ఆయనకి 4 పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరు అన్నటువంటి పైస నా దగ్గర లేదు, వాస్తవం. నా దగ్గర పైసలు లేనటువంటి మాత్రం వాస్తవమే. డబ్బులు నేను కిషన్ రెడ్డి లాగా పెట్టి కొనుక్కునేటువంటి నా దగ్గర అంత డబ్బులు లేవు. బీజేపీ ఎలక్ట్రల్ ఫండ్స్ కింద 6,600 కోట్లు తెచ్చుకొని కిషన్ రెడ్డి గారికి దాంట్లో 100 కోట్లు ఇచ్చినా ఇస్తదేమో. నా దగ్గర అంత డబ్బు లేదు. సో ప్రజలే నా డబ్బు. అటువంటి కొరత ఉంది. అంటే ఖర్చుల కోసమే డబ్బులు, ఓట్లు కొనడం కోసం కాదు, ఖర్చుల కోసం డబ్బులు ప్రజలు ఇస్తారు. బీజేపీ ఫెయిలియర్స్ గడప గడపన చెప్తే కిషన్ రెడ్డి నేను ఏమంటున్నా అంటే డబ్బులు తీసుకోండి, అసలు తీసుకోవడం తప్పు, కానీ అయినా సరే వినటువంటి ప్రజలు కొంతమంది ఉంటారు. తీసుకోండి, కాంగ్రెస్ ఇచ్చినా బీఆర్ఎస్ ఇచ్చినా లేకపోతే బీజేపీ ఇచ్చినా ఎవరు ఇచ్చినా డబ్బులు తీసుకోండి. బీజేపీని కేంద్రం మొత్తం దేశం యావత్తు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కూడా బీజేపీ కేవలం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, కేవలం హిందుత్వాన్ని ప్రోత్సహిస్తుంది, ముస్లింలని లేకపోతే క్రిస్టియన్లని మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అణిచివేసే ధోరణి చేస్తుంది. ప్రధానంగా రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ మరి మాట్లాడతారు. దాని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? మా పార్టీ ఎప్పటి నుంచో అంటే మా పార్టీ స్టాండ్ బీజేపీ ముక్త్ భారత్. బీజేపీని ఈ దేశం నుంచి తరిమేస్తేనే ప్రజాస్వామ్యం అనేది పరిడ వెళ్తుంది, ప్రజాస్వామ్యం బతుకుతుంది, ప్రజాస్వామ్యం మనకు ఒక ఉనికి ఉంటుంది. బీజేపీ ఈ దేశంలో చేస్తున్నటువంటి అరాచకాలు మతం పేరు మీద, మతం అనేది ఎవరి పర్సనల్, ఆయన ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, లేకపోతే రాముని నమ్ముతాడా, కృష్ణుని నమ్ముతాడా, యేసుప్రభుని నమ్ముతాడా, రావణాసుడు ఎవరినైనా నమ్ముకో, దేవుడు అనే వాళ్ళు నీ వ్యక్తిగత విషయం. కానీ దేవునికి మతం రంగు పులిమి. ఈరోజు మస్జిద్ల మీద మేము బాణాలు వేస్తాం, మీరు రామ మందిరాన్ని కూల్చేస్తారని ముస్లింలను రెచ్చగొట్టి క్రైస్తవుల చర్చిలను ధ్వంసం చేసి ఈ రకంగా ముస్లింలో ఒక భావోద్వేగ అంటే ఏమంటే ఒక ఉద్దేశాన్ని నింపి నువ్వు అసలు హిందూకు ఈ పోస్టుని హిందూకు 10 మందికి షేర్ చేయకపోతే నువ్వు హిందూకే పుట్టలేదు, ఎప్పుడో ఏదో జరిగిన దాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టడం, యువతని రెచ్చగొట్టడం. అంటే బీజేపీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించకుండా ఏది 2 కోట్ల ఉద్యోగాలు కానీ లేకపోతే తెలంగాణకి ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మేము రాగానే మోడీ గారు పెట్రోల్ రేట్ తగ్గిస్తాడు, డీజిల్ రేట్ కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ రేట్ అమాంతం పెరిగిపోయింది, మేము రాగానే తగ్గిస్తామన్నాడు, డీజిల్ రేట్ తగ్గిస్తామన్నాడు, గ్యాస్ రేట్ తగ్గిస్తామన్నాడు. పెట్రోల్ 60 రూపాయలు ఉన్న పెట్రోల్ మోడీ గారు వచ్చిన తర్వాత రోజు 2 రూపాయలు పెరుగుకుంటూ 110 రూపాయలు పెట్రోల్ అయింది. 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 110 రూపాయలు అయింది. మేము ఒక్కలం అయితేనే హిందుత్వాన్ని కాపాడగలుగుతాం, వేరే ఏ పార్టీ కూడా కాపాడలేమంటున్నారు వాళ్ళు. మఠం పెట్టుకోమంటున్నారు, రాజకీయాలు వదిలే అంటున్నాం మేము. ఒక సన్నాసి మఠం పెట్టుకో, రామకృష్ణ ఏమంటారు పరిపూర్ణ మన ఆదిశంకరాచార్యులు గారు, అదే విధంగా మన రామానుజాచార్యులు గారు, వాళ్ళు ఏమి బీజేపీ కండవాలు కప్పుకున్నారు కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ మా కండవ కప్పుకున్న కాదు. ఆధ్యాత్మికతను బోధించాలనుకుంటే బోధించు, మేము వద్దంటలే. దాన్ని ముసుకేసుకొని మేము ఈ రోజు ఏమంటాం రాజకీయం చేసి హిందువులు ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి ప్రజలకు సేవ చేయకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, ధరలు పెంచేసి, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేసి మతం రంగు బులిమి యువతని తప్పుదోవ పట్టిస్తామంటే నమ్మడానికి ఎవరు పిచ్చోళ్ళు లేరు కదా అన్న. కావాల్సింది మనిషికి ఏంటి, పని కావాలి, పని చేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తే ఇంట్లో కూరగాయలు కొనుక్కోగలుగుతాడు, ఉద్యోగం చేసుకోగలుగుతాడు, పిల్లల్ని పోషించుకోగలుగుతాడు, పిల్లల్ని చదివించుకోగలుగుతాడు. అది కదా దేవుడికి దండం పెట్టమంటున్న మోడీ గారు. రైట్, పెడతాం, నువ్వేం చేస్తావు అంటున్నా అధికారం ఇస్తే. సో నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోయావు. అందుకే మీరు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ మతం రంగుని బీజేపీ ఎంఐఎం 2, బీజేపీ అంతనో ఎంఐఎం దొందే కాబట్టి
ప్రజలు పసిగడతా ఉన్నారు. మీరు చెప్పినటువంటి కిషన్ రెడ్డి ఇక్కడ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఓడిపోబోతున్నాడు. ఇవన్నీ చెప్పబోతున్నాం మేము ఇప్పుడు ప్రజలకు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చేసింది. అన్న అధికారంలోకి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా 17 ఎంపీ స్థానాలకి అన్న దాదాపుగా 15 స్థానాలు మేమే గెలుస్తాం, ఓకే 6 గ్యారంటీలు ఇచ్చేసినామని చెప్తా ఉంది. ఓకే మరి ఆ రేంజ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? ఒక నిజంగా మీరు అన్నట్టు 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేసినామంటే 15 స్థానాలు ఎందుకు గెలుస్తారు? 17 గెలుస్తారు కదా. ఉమ్, అంటే వాళ్ళ ఫెయిల్యూర్ ఎక్కడనే కనబడుతుంది. నిజంగా మీరు అన్న అమలు చేసి ఉంటే తెలంగాణ ప్రజలు మొత్తం మీకు మెజారిటీ సీట్లు ఇస్తారు కదా. 6 గ్యారంటీలు ఇచ్చేసినాం అంటున్నారు. ఎక్కడ ఇచ్చిర్రన్నా రైతు బంధు ఇంకా వల్లేదు. ఉమ్, ఓకేనా, రైతు బంధు ఇంకా వల్లేదు. ఆ రైతులకు నీళ్లు రావట్లేదు. రైతులు సన్నకారు రైతులు మొత్తం రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు. వర్షం వచ్చి మొన్న నువ్వు కళ్ళలో మొత్తం నువ్వు అని మొలకలు వచ్చినాయి ఒడ్లన్నీ. ఉమ్, సో ఎక్కడ ఫెయిల్ అయిపోయాడు. సరే ఓకే, ఒక్కటి ఇచ్చినట్టుండి ఏది మన గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్సు. సరే ఫ్రీ బస్సు ఇవ్వాల్సింది మంచిది, నేను కాదంటలే. కానీ ఆల్టర్నేట్ గా నువ్వు ఆటో డ్రైవర్ల సమస్యల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటున్నాం మేము ప్రభుత్వాన్ని. పట్టించుకోవాలి కదా, వాళ్ళకు కూడా ఒక బోర్డు లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి ఆదుకుంటామని చెప్పాలి కదా. మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా సికింద్రాబాద్ అంటే అన్న. పెద్ద అదొక నియోజకవర్గం. అవును ఎంపీ స్థానాన్ని ఎంచుకొని మీరు నిలబడతా ఉన్నారు. అవును మరి ఇప్పుడు మీరు ప్రచారం చేయాలి. అన్న. ఆల్రెడీ నామినేషన్ అయిపోయింది, అన్న ప్రచారం చేయాలి. మీకు ఎంతమంది టీం ఉన్నారు అసలు? మీకు మీ పార్టీకి సంబంధించి అన్న. ప్రచార రథాలు గానీ లేకపోతే దానికి సంబంధించిన టీం గానీ ఒక ప్రణాళిక సిద్ధం చేసిర్రు అసలు? చేశాము. అంటే మాకు ఆ కొరత ఉందన్న. మీరు అన్నట్టు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పెట్టినట్టు 100,000 ప్రచార రథాలు తిప్పడానికి మా దగ్గర డబ్బు లేదన్న. 17,50,000 మంది పబ్లిక్ ఉన్నారు అవును. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో. అందరి దగ్గర నేను రీచ్ కాలేకపోతున్నా. ఇలాంటి ఛానల్స్ మంచి ప్రజా సమస్యల్ని ఏమంటారు ప్రజలకు చూపించేటువంటి ఛానల్స్ వేదికగా నేను ఈ సికింద్రాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నాను. దయచేసి మీ తరపున మేము ఎప్పటి నుంచో కొట్లాడుతా ఉన్నాం. సో అంచేత కిషన్ రెడ్డి పెట్టుకున్నంత డబ్బు నేను పెట్టుకోలేకపోవచ్చు, నా దగ్గర లేకపోవచ్చు. మందు మద్యం డబ్బులు మద్యాన్ని పంచలేండి నేను. సో ప్రజల్ని అడుగుతా ఉన్నాం మేము, ప్రజలారా మీకు తోచిన సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని చేయండి. ఓ 2 ప్రచార రథాల కోసము, లేకపోతే 30 మంది రోజువారీగా ప్రచారం చేయాలి అని అంటే 30 రోజులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? వాళ్ళ వాటర్ బాటిల్కి కానీ, పొద్దున్న లేచిన మొదలు ఛాయ్కి, టిఫిన్కు, లేకపోతే మధ్యాహ్నం లంచ్కు, నైట్ డిన్నర్కి, ఇలా ఒక పెద్ద డబ్బుతో కూడినట్టు పని. లక్షల కోట్లు కాకపోయినా ఎట్లేదన్నా సింపుల్ గా తీసుకున్నా సరే ఓ 30-40 లక్షలు ఖర్చు వస్తుంది. అది మేము ప్రజల్ని అడుగుతున్నాం. ఒక్కరే ఓ ₹1,00,000 ఇచ్చే బదులు ఓ మనిషికి 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇవ్వగలిగితే 4 కోట్ల మంది జనాలు ఉన్నారన్న. సో అంచేత మా ఫోన్ నెంబర్ చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు సాయం చేస్తే మాకు హెల్ప్ అవుతుంది. చాలా సందర్భాలు కూడా మనం చూసినాం. తెలంగాణ ప్రజలంతా కూడా ఒక యూనిటీగా తెలంగాణ సాధించుకున్నారు. అవును, ఇప్పుడు ఈ పార్టీలతో కూడా విసిగిపోయారు. వాస్తవంగా అవును విసిగిపోయినారు. కొత్త రాజకీయం కూడా వస్తే బాగుంటది అనేటువంటి తత్వం వాళ్ళ దగ్గర కూడా ఉంది అన్న. కానీ మరి ఇదే స్టాండ్ మీద అన్న ఒకవేళ మీకు ఎక్కువ స్థానాలు వచ్చో లేకపోతే ఒకవేళ మీరు గెలిచే అవకాశం ఉన్నా కూడా ఇదే స్టాండ్ మీద మళ్ళీ మాట్లాడతారా? నేను గత 12 సంవత్సరాల నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నాను. అట్లా లేరు, అసలు ఎవరు లేరు. నేనున్నాను. అందుకే నేను వెనకమాట. మీరు అన్నారు కదా, సరే చాలా మంది దొంగలు వచ్చారు సిద్ధాంతం పేరు మీద వచ్చారు పోయారు. నేను చెప్తున్నాను కదా, ఎర్ర జెండా నీలి జెండా 2 జెండాల కోసమే నేను పెరిగిన వాతావరణం అలాంటిదన్నా. నేను పెరిగిన వాతావరణం అలాంటిది, నాకు అబ్బిన భావజాలం అలాంటిది. నేను అంటే ఈ తెలంగాణ నాకు ఎంత పిచ్చి తెలుసా? నా తల్లితో సమానం తెలంగాణ అంటే. గుజరాత్ గుండాలకు వ్యతిరేకంగా రోజు కొట్లాడుతున్నాను నేను. నా సంస్కృతి ధ్వంసం అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మా వ్యాపారాలు, ఇంతకుముందు ప్రజాకవి జయరాజ్ అని ఒక అద్భుతమైనటువంటి పోస్ట్ పెట్టాడు. గుజరాత్ వ్యాపారులు మనం ఎదగనియట్లేరు, వాళ్ళు వ్యాపారాలు పెట్టుకొని. మరి మా తెలంగాణలో ఎలా బాగుపడాలి? నాట్ ఓన్లీ తెలంగాణ అంటే కేసీఆర్ కాదు కదా. తెలంగాణ అంటే 4 కోట్ల మంది ప్రజలు. ఇక్కడ ఉన్నటువంటి కోమటోళ్ళు పెట్టుకోవచ్చు, రెడ్డిళ్ళు పెట్టుకోవచ్చు, బ్రాహ్మణులు పెట్టుకోవచ్చు, ఎవరైనా. ఆఖరికి బ్రాహ్మణ పూజారులు మా తెలంగాణ వాళ్ళు కాకుండా నార్త్ పూజారులు వచ్చి కూడా మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పూజారులకు ఉపాధి లేకుండా చేస్తా ఉన్నారు. సో దీనికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం మేము. తెలంగాణ రాష్ట్రం గురించి ఒక క్లారిటీ, మీ ఉద్దేశం చెప్పండి. ఓ పక్క కేసీఆర్ అంటాడు 50 ఏళ్ళు పోరాటం చేస్తే లేట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. అవును, తెలంగాణ రాష్ట్రం ఏమంటది అంటే వీళ్ళంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మేమే తెలంగాణ ఇచ్చడం అంటారు. దీని మీద అసలు మీ పార్టీ ఉద్దేశం, మీ స్టాండ్ ఏంటిది? ఎవ్వరు ఇవ్వడానికి ఉత్తరం ఇవ్వడానికి ఇదేం కాదు కదా. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ అట్లాంటది, మేమే ఇచ్చినాం అంటది. ఓ పక్క కేసీఆర్ ఏమంటాడంటే సుదీర్ఘ పోరాటం చేసినాం మేము, 1200 మంది చచ్చిపోయినాం అని చెప్పేసి అంటారు. ఓకే, దాంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటి? ఆ కేసీఆర్ అసలు కేసీఆర్ గారు ఉద్యమకారుడు అండి. అది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు మొదలు పెట్టింది కాదు కదా. ఢిల్లీ లలితక్క మొదలు పెట్టింది, మా రోజు వీరన్న మొదలు పెట్టాడు. అంతకు ముందు ఉన్నటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ ఏమంటారు ఆంధ్ర భూస్వాములకు కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి లేట్ చేసిందా, లేకపోతే తెలంగాణ ఈ స్టాండ్ మీరు చెప్పండి. ఈ ఉద్దేశం ఏంటిదని అంటే మనకి లేట్ అయిందా తెలంగాణ రావడానికి అంశంలో కాంగ్రెస్ పార్టీ మన మీద వివక్ష చూపించిందా, లేదా
తెలంగాణ ఇవ్వడంలో వాళ్ళే ప్రముఖ పాత్ర పోషించారు అనేది కావాలి. అట్లేం లేదన్న, అట్లా ఏముండదు రాజకీయాలలో. ఇప్పుడు సొంతంగా వాళ్ళకి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకునేది ఉండదు కదా, పార్లమెంట్ లో చర్చించాలి, అంత చర్చించిన తర్వాత కదా చేయాల్సింది. సో అంటే ఫైట్ ఒక పక్కన కలిసి ఉందామని ఆంధ్ర వాళ్ళు, వద్దని మనము, లొల్లి జరుగుతుంది, 100,000 మంది చచ్చిపోతున్నారు, సోనియా గాంధీ దాన్ని పసిగట్టింది, సరే ఎప్పటికైనా ఇవ్వాల్సిందే, 100,000 మంది ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి ఒక రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినా సరే సోనియా గాంధీ గారు మనకు రాష్ట్రం ఇచ్చారు కదా, దానికి నాయకత్వం వహించారు. ఇద్దరి పాత్ర ఉంది దీంట్లో. అన్న రాజకీయ పార్టీలు అన్నగా అట్లా బురదేస్తాయి, మేమే ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేము పోరాటం చేసామని టీఆర్ఎస్ పార్టీ చెప్పింది. సో అంతిమంగా ప్రజలందరూ కోరుకున్నది జరిగింది, అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మంచి పరిపాలన చేద్దాం, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, నీళ్లు నిధులు నియామకాలు ఏవైతున్నాయో అవి ఇంటింటికి చేరవేద్దాం, మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏమున్నాయో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి చేరేలాగా చూద్దాం, అదందరూ మన సామాజిక బాధ్యత. పార్టీ నుంచి వీసీకే పార్టీ నుంచి మీరు నామినేషన్ వేసారు అన్నా, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం మీకు ఉంది అన్నా, అంత బానే ఉంది. ఇప్పుడు మళ్ళా ఈ 2-3 రోజులల్లా ఉపసంహరణ చేసుకో, నీకింత పైసలు ఇస్తామని చెప్పి ప్రధాన పార్టీలు ఎవరైనా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఏం చెప్తారు మీరు సమాధానం? ఒకటేనా, అదే మాట మీద ఉండాలి. చెప్తా, నాకు డబ్బులే కావాలనుకుంటే నాకు ప్రైవేట్ ఉద్యోగం ఉన్నది, నాకు 35-40 వేలు జీతం వస్తుంది. రెండోది, ఒకవేళ అట్లా డబ్బులు ఇవ్వాలని ఇవ్వాలనుకుంటే తెలంగాణలో 4 కోట్ల మంది జనాలు ఉన్నారు కదా, ఇంటికో 1 కోటి రూపాయలు ఇవ్వండి, అందరికి 1 కోటి రూపాయలు పనిచేసి రాజీనామా చేసుకుంటా. ప్రజలకు డబ్బు ఇచ్చేయండి, నాకొద్దు, మీకు ఇస్తే నాకొద్దు. నా ప్రజలు కోటీశ్వర్లు కావాలి, నా ప్రజలు ధనవంతులు కావాలి, నా ప్రజలు చదువుకోవాలి, నా ప్రజల పేదరికం నిర్మూలన కావాలి, నా ప్రజల అంటరానితనం పోవాలి, అంత డబ్బు ఇవ్వగలరు వీళ్ళు. సో అది నా లక్ష్యం. తెలంగాణ శామం డబ్బుతో వాళ్ళు కొనలేరు. ప్రజాస్వామ్యం దేశంలో డబ్బుతో కొంతమంది అమ్ముడుపోతే పోవచ్చేమో, నేను చెప్తున్నా, మీరు నా క్యారెక్టర్ కనుక్కోండి పర్సనల్ గా. తెలంగాణ శామ్ డబ్బుల కోసం పనిచేసేటోడు కాదు, 100 కోట్లు ఇచ్చినా విత్డ్రా చేసుకోడు. ఆఖరికి నరేంద్ర మోడీ వచ్చి రావాయన ప్రధానమంత్రి సీట్లో కూర్చొని నా కూర్చోడు. రైట్. తీర్మానం టీంలో మీరు పనిచేసారు? నేను పని చేయలేదన్నా, 2-3 రోజులు. అంటే మళ్ళా ఏమంటారు, అంగిలాగు సిద్ధాంతం అన్నప్పుడు చాయ్ పైసలు వేయండి, బిస్కెట్ పైసలు, బహుజన రాజ్యం అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్పేటోడు తీర్మానం వల్ల లేదా, మేము అదే ఏమంటారు, మీరు చెప్పినట్టే చెప్పి 12 ఏళ్ళు ఎన్ని రోజులు ఉన్నాడు, 2 ఏళ్ల కంటే ఎక్కువ లేడు బహుజనవాదం అని తొరిగి. అంబేద్కర్ జై భీము, అంబేద్కరే ఇచ్చిండు ఓటు హక్కు అన్నాడు. ఈ రోజు అంబేద్కర్ పేరు లేదు, పూలే పేరు లేదు న్యూస్ ఛానల్లో. పొద్దున్న లేస్తే భజన, యుద్ధం మిగిలి ఉన్నది, సిద్ధంగా అండి పాట పాడుకోవడం, ఆయన భజన ఆయన చేసుకోవడం తప్పలేదు. అంటే ఎట్లాంటి మోసగాళ్ళు వస్తుంటారు పోతారు. మీరు పని చేశారా లేకపోతే ఎట్లా, ఏంటిది తీర్మానం? సహాయం చేసామన్నా, ఆర్థిక సహాయం చేసాము. దాంతో పాటు సరే చేసాం, మన వాదం కోసం పని చేస్తున్నాడు కదా, మన వర్గాల కోసం పని చేస్తున్నాడు అని గుడ్డిగా నమ్మాము. సో తర్వాత తన రూపం, అసలు రూపం బయటపడ్డది. ఎమ్మెల్సీ ఇచ్చిరుగా ఇప్పుడు ఏమైనా అని మనకు ప్రజలు ఇయ్యలే, ఇంకా ఓడగొడతారు కదా. అది కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. ప్రజలని ఇట్లా మోసం చేసి పోవడం కరెక్ట్ కాదు. గ్రాడ్యుయేట్లు అంతా ఓట్లు వేస్తారా మళ్ళీ? ఏరు గ్రాడ్యుయేట్లు నేను ఏం చెప్తున్నా, వార్డు నెంబర్ నిలబడే గెలవడు మళ్ళీ. వార్డు నెంబర్ నిలబడి ఇంతకుముందు ఛానల్లో కూడా చెప్పిన, నువ్వు కేసీఆర్ తో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సింపుల్ గా, నువ్వు ఒక వార్డు నెంబర్ కాదు, సర్పంచ్ కాదు, జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు. నీ కోసం ముఖ్యమంత్రి 1000 మంది పోలీసులను వేసుకొని చుట్టూ తిరుగుతా ఉంటాడా? నీ చుట్టూ అంబులెన్స్ తిరుగుతా ఉంటాయి, స్టూడియో చుట్టూ పోలీసులు తిరుగుతా ఉంటాడు అంటాడు. ఎట్టి పరిస్థితుల్లో మీ మీద ఎంత ప్రెజర్ వచ్చినా గానీ వెనక దగ్గర మళ్ళీ టాపిక్ కంప్లీట్ కానివ్వండి. అంబులెన్స్ పోతా ఉంటది ముందట కుయ్యి అని, సుశీరా ప్రజలారు నా కోసం 100,000 మంది పోలీసులు తిరుగుతున్నారు అంటాడు. ఎవరే నువ్వు, నాకు అర్థం కాదు. ఎవరు నువ్వు, నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని వదిలేసి, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న బీజేపీ పార్టీని వదిలేసి, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న బిఎస్పీ పార్టీని వదిలేసి నీ కోసం తిరుగుతారా? ఇట్లా పెద్దవాళ్ళ మీద కామెంట్స్ చేసి చిల్లర బుద్ధి అది. రా కూర్చో, మాట్లాడదాం, ప్రజల గురించి పోదాం. ఇగో నాకు పార్టీ టికెట్ ఇచ్చింది, నీకు ఏ పార్టీ టికెట్ ఇచ్చింది, ఇగో చూడు నాకు ఇస్తారు, నీ అంతా నువ్వే రాసుకుంటావు. మంచి పద్ధతి కాదు. సంపాదించండి కదా, సంపాదించుకుంటే సంపాదించుకో బ్రదర్, కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. పాపం తగిలిద్ది, అది తప్పకుండా పాపం తగిలిద్ది, ఏదో రూపం తగిలిద్ది. తగిలింది కూడా అనుభవిస్తుండు కూడా, తెలుసు అది ఆయనకు. అది ఏందనేది నేను చెప్పా, ఆయనకే తెలుసు. పాపం తగిలింది కూడా. అంటే తగలాలని నేను కోరుకోడు, భగవంతుడు అందరికి మంచి చేయాలని కోరుకుంటా, కానీ ప్రజల్ని మోసం చేయకూడదు అన్న. పెద్దోన్ని కొట్టు, పేదోనికి పెట్టు. నేను అసలు ఏం మోసం చేయలేదు, నాదంతా పర్ఫెక్ట్ గా ఉంటదని చెప్తే సరే పర్ఫెక్ట్ గా ఉంటుందా, ఎట్లుంటుందా అని నీ వెనకాల పనిచేసిన వాళ్ళు చెప్తారు కదా, 100,000 మంది, దాంట్లో మేము ఒక భాగమే కదా. సో ఆ క్రమంలో అట్లా మళ్ళీ దగ్గర మేము పనిచేసింది ఏం లేదు. 2-3 రోజులు పనిచేసి ఒక 20-30 వేల రూపాయలు డబ్బులు ఇచ్చి, అన్నాను మంచిగా ముందర నడుస్తున్నాం మన వర్గాల తరఫున కొట్లాడన్నా అని చెప్పిన ఫోటోలు, వీడియోస్, పేపర్ స్టేట్మెంట్ అన్నీ ఉన్నాయి మన దగ్గర, డేటా అంతా ఉన్నది.
వదిలేసండి ఆయన గురించి వేస్ట్ టాపిక్. సరే ఇప్పుడు వచ్చారు, అన్న. పార్టీలన్నీ వేస్ట్, అన్న. రాజకీయాలంతా చిందరవందర చేసేసినాయి, ఉమ్, వచ్చినమని చెప్పిండ్రు. ఉమ్, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు అన్న. కొంతమంది యువకులు కూడా ఉమ్, రైట్ మిమ్మల్ని నమ్మి అన్న. మీకు కొంత ఆర్థిక సాయం చేసి అన్న. మీ వెంట కొద్దిగా తిరిగి అన్న. మీకోసం ఓట్లు వేయించేదానికి ప్రయత్నం చేస్తారు. 100% చేసిన తర్వాత మీకు కొంత వేరే పార్టీల దగ్గర నుంచి కూడా మీకు మంచి పేరు వస్తుంది. అన్న. ప్రధాన పార్టీలు ఏదైనా సరే మిమ్మల్ని ఆహ్వానిస్తే అన్న. ఏం చేస్తారు మీరు? ఆ పార్టీలకు ఉన్నంత దానికంటే కూడా నాకు ఎక్కువ పేరు ఉన్నది. ఉమ్. నాకు ఎక్కువ పేరు ఉన్నది, అంత విలువలు కలిగినటువంటి వ్యక్తిని నేను. ఇంకా ఎక్కువ అటువంటి- ఇప్పుడు ప్రజలు ఇంకా కరెక్ట్, కావాలని మీరు అన్నది ఆదరిస్తారు కరెక్టే, అనుకుందాం. కరెక్టే, ఉమ్. నేను కాదంటలేదు. అంటే మీ క్వశ్చన్ నాకు అర్థం కాలే. ఉమ్. అంటే వేరే పార్టీలు పిలిస్తే నేను వేరే పోతాను. పార్టీలో పిలిస్తే అన్న. మీకు ఇప్పుడు మంచిగా ప్రజలంతా సహాయ సహకారాలు అందిస్తారు, ఉమ్, మీ వెంట ఉంటారు, ఉమ్, ఎలక్షన్ అయిపోయేంత వరకు మంచిగా మీకు పోరాటం చేస్తారు, అన్న. బాగానే ఉంటుంది, మీకు ఒక మంచి పర్సెంటేజ్ ఓట్లు వస్తాయి. అన్న. సరే మీరు గెలుస్తారా ఓడిపోతారా పక్కగా పెడితే ఉమ్, మంచి ఓట్లు మీకు పడ్డాయి. అన్న. ఆ తర్వాత మీరు కొంత ప్రధాన పార్టీలను కూడా మీ వైపు చూస్తాయి. ఏ Okay. శ్యామ్ మంచిగా పనిచేసిండు, మంచి నాయకత్వం చేసిండు, అన్న. రైట్ మన పార్టీలోకి తీసుకుంటే బాగుంటది. అన్న. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీ అవుతుంది. ఉమ్, ఉమ్, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. అన్న. ఆ సందర్భంలో ఓకే, మీలాంటి నాయకుల చూపు పార్టీల మీద పడొచ్చు. ఓకే. వదిలేసే వీసీకే పార్టీని పక్కకు పెట్టి మన పార్టీలోకి రా అంటే ఉమ్. మీరేం సమాధానం చెప్తారు? మీరే మా పార్టీలోకి రండి, ప్రజల కోసం పనిచేద్దాం. నిజంగా ప్రజల కోసం అదే మాట మీద ఉంటారు నిజంగా. 100% నేనేం మళ్ళీ చెప్తాను, ప్లే చేస్తుంది. 100% అన్న. మీరు పార్టీలోకి మళ్ళీ డిలీట్ పోతే చేయకండి, 1-2 సార్లు ప్లే చేయండి. నిజంగా ఆ ప్రతిపక్షంగా నిలబడి అప్పుడు ఏమైతుంది, ప్రతిపక్షం అవుద్ది కదా ఉమ్. బీఆర్ఎస్ పార్టీ. ఉమ్. ప్రజల కోసం కొట్లాడాలని మీరు అనుకుంటారు కదా. ఉమ్. మీరు అన్నట్టు నేను గెలిస్తే పార్లమెంట్ కి వెళ్తా, అవును. ఓడిపోతే మీరు అన్నట్టు గెలుస్తారా ప్రజల 100% నేను గెలుస్తా, ఉమ్. 100% గెలుస్తానని నమ్మకం నాకు ఉంది. సరే ఒకవేళ మీరు అన్నట్టు ఓడిపోయానే అనుకో, గెలవను అంటే సారీ ఓడిపోను, ఒకవేళ ఓడిపోయాను అనుకో మీరు అన్నట్టు, ఉమ్. వాళ్ళని కలుపుకొని మా పార్టీ మా దగ్గర రండి, మనం కలిసి పోరాటం చేద్దాం. కానీ మీ జెండా నేనెందుకు కప్పుకుంటా, నా జెండా నేను కప్పుకొని అంటలేను కదా. ఉమ్. మాకు ఆధారం ఉంది ప్రజల నుంచి, మా జెండాను నువ్వు కప్పుకోరా, ప్రజాసేవ చేద్దాం. వస్తారా మీ పార్టీ నాయకులంతా మీ ప్రచారానికి? 100% అన్న, ఉమ్. 100%. మా నాయకుడు తోలు తిరుమల సార్ చాలా బలమైనటువంటి లీడరు. ఉమ్. ఈ- విన్నాం, మేము కూడా విన్నాం. ఎంత తెలుసు. బలమైనటువంటి లీడర్ కాకపోతే అవును. విగ్రహావిష్కరణకు కేసీఆర్ గారు ఇక్కడ పిలుచుకుంటారు, అవును. పిలుచుకొని ఇడ్లీలు వేస్తారు, అవును. పక్కనే కూర్చొని కేటీఆర్ గారు సాంబార్ పోస్తారు. అవును. అంత బలమైనటువంటి లీడర్ మా నాయకుడు, విలువలు కలిగినటువంటి లీడరు, ప్రజల కోసం పనిచేసేటువంటి లీడరు, కమిట్మెంట్ కలిగినటువంటి లీడరు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు ఈ సౌత్ లో కేవలం తిరుమావలన్ సార్. ఆయన యొక్క పార్టీని ఇక్కడ మేము స్థాపించాం. ఉమ్. ఇది మా డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు, అవును. ఇక్కడ మా టీమ్ లో ఉన్నటువంటి మత్స్యదేవేంద్ర అన్న, ఆనంద్ అన్న, ఉమ్. నేను, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. మా దాంట్లో మహిళలు ఉన్నారు, ఉమ్. మా దాంట్లో మేధావులు ఉన్నారు, ఉమ్. మా దాంట్లో ఉద్యమకారులు ఉన్నారు, మా దాంట్లో ఇంటలెక్చువల్స్ ఉన్నారు. ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది మీ పార్టీ? 11 స్థానాలలో పోటీ చేస్తుంది అన్న మా పార్టీ. ఉమ్. ఈరోజు స్కూటీస్ కదా ఉమ్. తెలుస్తాయి ఏంటి అనేది, కన్ఫర్మ్ అవుద్ది ఉమ్. అన్న. కేసీఆర్ మీద మీ అభిప్రాయం ఏంది? కేసీఆర్ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం? కేసీఆర్ అనేట ఆయన చాలా తెలివిగలడు, ఉమ్. ఎవరికి చిక్కనటువంటి ఒక మేధావి కేసీఆర్. ఉమ్. ఎవరికి చిక్కడు, దట్స్ ఇట్, అంతవరకే. కానీ కేసీఆర్ గారు అంటే రెండు మాటలు ఉంటాయి కేసీఆర్ దగ్గర. చేస్తా, నీకు చేస్తా అంటాడు, నాకు చేస్తా అంటాడు. ఉమ్. నేను ఆశపడుతున్నాడు, నువ్వు ఆశపడతాడు, కానీ ఎవడు చేస్తాడో అర్థం కాదు. ఉమ్. నీకు చేస్తా మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ చేస్తాడు మనుషుల్ని. ఉమ్. మంచి మేధావి, మేధావి గారు నాకు బహు బాగా మేధావి. గౌరవం, బాగా గౌరవం. ఉమ్. కేసీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం, రాజకీయంగా ఉమ్. బాగా ఇష్టం. ఆయన చేసే విధానాలు మనకు అనవసరం గత ప్రభుత్వం అన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అన్న. ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అవును, ఆడేమో నీది దొరన పాలన అంటే నీది దొర పాలన, అవును, నీది నియంత పాలన అంటే నీది నియంత పాలన అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అవును. అసలు వీళ్ళిద్దరు స్టాండ్ ఎవరిది నియంత పాలన, ఎవరిది దొర పాలన మీరు అనుకుంటా ఉన్నారు? ఇద్దరిది నీ ఎంత పాలనే. ఉమ్. కేసీఆర్ గారు ఏమో కూర్చున్నారు అంటే ప్రతిభవన్లో కూర్చొని టీవీలో అబ్జర్వ్ చేసుకుంటూ రాష్ట్ర ప్రజలు మొత్తం నా గురించే మాట్లాడుకుంటారు, నా కింద వీళ్ళంతా బానిసలు అనే భ్రమలో కేసీఆర్ గారు ఉండేవారు. ఉమ్. రేవంత్ రెడ్డి ఏమో ఎవరినైనా నేను ఎదిరేయగలుగుతా, ఏమంటారు, నా మాటలతోని లేకపోతే నా అధికారాన్ని అడ్డం పెట్టి ఎవరినైనా నేను బెదిరియగలుగుతా అని రేవంత్ రెడ్డి గారు. నేను ప్రజల్లో అంటే ఇప్పుడు ఆయన చేసిన తప్పులు ఎత్తి చూపుతూనే కదా ప్రజలు మార్పు కోరుకొని నీకు ఓట్లేసింది. అదే తప్పు ఈయన చేయకుండా ఏం చేస్తున్నా కేవలం నటిస్తా ఉన్నాడు, నటించుకుంటూ కేవలం ప్రెస్ మీట్లను మాట్లాడడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం చేస్తా ఉన్నాడు. సో అంటే చూద్దాం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అప్పుడే ఇదేం లేదు కదా, రోజులు అన్ని చేస్తా అనేది చూద్దాం, ఒక 1 year వెయిట్ చేద్దాం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడితే బాగుంటుంది. ప్రజలు కూడా చాలా మంది ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు ఇంతే, అంతే, దొందే రెండు కొత్త రాజకీయం రావాలి, కొత్త నాయకులు రావాలనేటువంటి ఉత్సాహం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కనపడతా ఉంది. అరే ఎంతసేపు దొరలే నాన్న, పోతే వెలమ దొరలు, లేకపోతే ఇంకో దొరలు, సామాన్యుడు పోటీ చేయొద్దా, ఓ నిరుద్యోగి నిలబడొద్దా, ఓ నిరుద్యోగి పార్లమెంట్కి వెళ్ళొద్దా, ఒక రైతు పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్ళొద్దా, ఏందన్న ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో ఆ రిజర్వ్డ్ సీట్లలో పోటీ చేయాలా, జనరల్ సీట్లో పోటీ చేసి గెలవద్దా? చరిత్ర చూపించండి, నాకు గెలిచిన చరిత్ర ఉన్నదేమో మీ దగ్గర. మీ వయసు అన్న చెప్పొచ్చా లీగల్ గా? అఫిడవిట్ లో ఇచ్చానే
అంతే ఇంత చిన్న వయసులోనే ఎంపీ స్థానానికి మీరు పోటీ చేయడం అనేది ఎట్లా, ఎంత ధైర్యం ఏంటిది అసలు? ప్రజలేనా ధైర్యం, ప్రజలేనా ధైర్యం. ఇది ప్రజాస్వామ్య దేశం అన్న. రేవంత్ రెడ్డి గారు ఏం పైకేడు ఊడిపడలేదు కదా. మా పార్టీ నాయకుడు ఆదేశిస్తే నిజంగా శ్యామ్ను పోటీ చేయంటే నరేంద్ర మోడీ గారి మీద కూడా పోటీ చేస్తా వారణాసిలో. ఇది ప్రజాస్వామ్య దేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు కల్పించినటువంటి హక్కు ఇది. నేనేం కొడతలేదు, తిడతలేదు. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినప్పుడు ప్రజలుగా సిటిజన్ గా నేను క్వశ్చన్ చేస్తాను. ఈ దేశ పౌరుణ్ణి నేను. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు ఇది. పోటీ చేస్తా. డబ్బు లేదేమో, డబ్బులే రాజకీయాలను శాసిస్తున్నాయి కాబట్టి ప్రజలను అడుగుతా ఉన్నాం. డబ్బులు కావాలన్నట్టు ఖర్చుల ముందు డబ్బులు అడుగుతున్నాం. ఒకవేళ ఓడిస్తే ఉద్యోగానికి పోతా, గెలిస్తే పార్లమెంట్కి పోతా. ప్రజలు చేసుకున్నటువంటి తప్పు అవుతుంది. చెప్పండి మరి. ఇంకా బీజేపీ పార్టీ ఫెయిల్యూస్ ఏమేమి అసలు హామీలు ఇచ్చింది రాష్ట్రానికి, దేశానికి, అదేమైనా చేసింది అసలు బీజేపీ పార్టీ? ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఎప్పటి నుంచి కాదు, 10 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి బీజేపీ. మనకు తెలంగాణ వచ్చి కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది, ఆల్మోస్ట్ కావస్తుంది. విభజన హామీల్లో ఉన్నటువంటి ఒక్కటి కూడా చేయలేదు. మనకు చేయలే, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా చేయలే. చేయకపోగా బీజేపీ ఎంత డ్రామా ప్లే చేస్తుందంటే, వచ్చిన 100 రోజులనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని అన్నది. మళ్ళా మందకృష్ణతో మీటింగ్ పెట్టి మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి తెలంగాణలో, అంటే 17 సీట్లలో 17 గెలిపించండి, మాకు మెజారిటీ ఇవ్వండి, మేము చేస్తాం. మరి అప్పుడు ఇచ్చిన హామీ ఏమైంది? మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ముచ్చట. నువ్వు ఇచ్చినావు కదా ఆల్రెడీ. నువ్వు ఆల్రెడీ అధికారంలో 10 ఏళ్ళు ఉంటుంది, ఎందుకు చేయలేకపోయినావు నువ్వు? సో అక్కడ ఫెయిల్ అయిపోయింది. అంటే మాల మాదిగల మధ్య పంచాయతీ పెట్టాలి. రెండోది, పోనీ నిజంగా బీజేపీ ఏమంటారు ప్రజాస్వామ్య పరిపాలన చేసినట్టయితే కనుక రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి ఏదైతే కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఉన్నదో, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నదో, నవోదయ పాఠశాలలు ఉన్నాయో, లేకపోతే మన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడమో, మన జాతరకు గౌరవాన్ని ఇవ్వడమో, జాతీయ హోదా కల్పించడమో, ఇನ್ನು నిధులు కేటాయించడమో, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి, వాళ్ళకి ఇష్టం కూడా కాదులే కానీ రాముని వాడుకుంటారు. వాళ్ళకి ఇష్టం, మీకు రాముడు అని మీకు ఇష్టం అని అంటారు కదా. మా భద్రాద్రి రామునికి డబ్బులో ఎందుకు ఇవ్వలేదు అంటున్నా నేను. ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు నువ్వు ఐటీఆర్ ప్రాజెక్ట్ మాకు ఇవ్వలేదు? నీ గుజరాత్కి తీసుకొని పోయినావు, ఎందుకు ఇవ్వలేదు? మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? పెట్రోల్, గ్యాస్, మంచి నూనె ఈ రేట్లు ఎందుకు తగ్గించలేదు? నువ్వు తగ్గిస్తాను కదా. నువ్వు నల్లధనాన్ని తీసుకొచ్చి తెల్లారా మీ అకౌంట్లలో ధన్ ఖాతా కోలో జన్ ధన్ ఖాతా కోలో ధన్ పైసా దాల్తా 20 లాఖ. నువ్వు 10,000 రూపాయలు మార్చుకోలేక ఒక తల్లి ఆత్మహత్య చేసుకుంది కదా. ఆ తల్లి సావులకు కారణం ఎవరు? మీరు కాదా మోడీ గారు? వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది మీరు కాదా? మణిపూర్ లాంటి ఘటనలో భారతదేశ మాతృమూత్రులని బట్టలిప్పి మరి ఊరేగిస్తున్నారు కదా. ఏ రోజు పోయినా పాపాన పోలేదు కదా. మాల్దీవ్స్కి పోయి చూసి రమ్మంటావు. మాల్దీవ్స్ నా దేశ తల్లులు అక్కడ బట్టలు ఇప్పి రోడ్డు మీద నీ ఏమంటారు తిప్పేది ఎవరు? మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదా? మీ బీజేపీ వాళ్ళు కాదా? మీ పాత్ర లేదా? నువ్వు పోవాల్సినటువంటి బాధ్యత లేదా? దీని మీద ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఖండించారా? లేదు. మోడీ గారు కేవలం మాల్దీవ్స్కి పోయి ఈత కొట్టమని చెప్తాను. ఇక్కడ ఎక్కడైనా ఉంటాడా ఇటువంటి ప్రధానమంత్రి? ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారు మీరు. దేశద్రోహం మీ పార్టీలో ఉంటే దేశభక్తులా? దొంగలందరూ మీ అవతల పార్టీలో ఉన్నప్పుడు దొంగలు, మీ పార్టీ కప్పుకోగానే దొంగలే పునీతుడైపోతాడు. సిబిఐ ఉండదు, ఈడీ ఉండదు, ఏముండదు. ఏందండి దుర్మార్గం? ప్రజాస్వామ్యం ఉందా అండి? లేదు, దేశంలో లేనట్టే కదా. బలంగా తీసుకోబోతుంది అయితే 100% ఇవన్నీ ఫెయిలియర్స్. ఇంకా చాలా ఉన్నాయన్న, చెప్తే చాంతాడంత ఉంటుంది వీళ్ళది. వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతల మీద సిబిఐ ఈడీలు కావు. అరే ఎందుకు? ఇప్పుడు సృజన చౌదరి గారు ఉన్నారన్న, ఫోరేమాలు బీజేపీలో చేరక ముందు ఈ సిబిఐ ఈడీ పంపించింది. ఫేర్ కండో కప్పుకోవడం సప్పుడు లేదు. ఎందుకు లేదంటున్నా నేను. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ చేస్తా ఉంది. మొత్తం బీజేపీ పార్టీనే దేశ ప్రజలకి శ్రీరామ రక్ష, మేమైతేనే ప్రజలకు సేవ చేస్తాం, ఎన్నో చేసినామని చెప్తుంది. మరి ఫెయిలియర్స్ అని శ్రీరాముడికి వీళ్ళకి ఏం సంబంధం అన్నా నాకు అర్థం కాదు. శ్రీరాముడికి గద్దరన్న పాట రాసిండు. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నయి, సావులేని మరి జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నగని అల్లున్నోట్లో శని ఉన్నట్టుగా, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన. ఎట్లుంది మీరు అన్నారు కదా శ్రీరామ రక్ష అని. కాషాయి పార్టీ అప్పుడేమో జనసంఘాన్ని రాసిండు గద్దరన్న. అమరుడైంది ఎక్కడున్నా సరే గద్దరన్నకు జోహార్లు. గద్దరన్న నాకు స్ఫూర్తి. గద్దరన్న నాకు స్ఫూర్తి అన్నాడు. ఏమన్నాడు తెలుసా గద్దరన్న? కాషాయి పార్టీ జనసంగోడు గోషి జెక్కుకొని వాసున చూసి, హిందూ హిందూ భాయ్ భాయ్ అంటూ, భారత మాతకు జై జై అంటూ మత కలహాలను పెట్టుతున్నాడు, మతం గాంజనే గుంజుతున్నాడు. మీరన్న భరతమాత ఉన్నది కదా, మన భరతమాతను బజారుకి ఇచ్చిన బాడకావులిల్లో నాయన అని అన్నాడు. ఈ అక్కలారవో చెల్లెల్లారా, కూలి తల్లిలారో నాయన,
ఈ దేశం మీదే రాజ్యం మీదే మీరే ఏలుకోండో నాయన అని అన్నాడు. మీకెక్కడిది దేవుడికి మీకేం సంబంధం అంటున్నా నేను. కానీ కేవలం ఒక్క పార్టీకే అంకితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది? మతాన్ని. చర్చ మతాన్ని. ఆ దేవుడైనా క్షమిస్తాడా వీళ్ళని? తప్పు కదా అది. భగవంతుడు అందరి వాడు కదా. ఒక పార్టీ పోని శ్రీరామచంద్రుడికి బీజేపీ కండో కప్పు, ఇక అట్లే ఉన్నట్టుంది. నా బీజేపీ కండో ఒకటే తక్కువైంది కదా కప్పు. మన మతాన్ని ఎవరైనా అవమానిస్తున్నారు ఈ దేశంలో అంటే కేవలం బీజేపీ వాళ్ళే. బీజేపీ కండో కప్పు నువ్వు. నేను 100% మస్జిద్లను కూల్చేస్తా అంటాడా ఒక బీజేపీ అధ్యక్షుడు. అవును రైట్. ఇప్పుడు మరి వాళ్ళ నాయకులంతా బీజేపీ రాష్ట్ర నాయకులంతా ఆడపోతే ఈటల రాజేందర్ కావచ్చు, తర్వాత ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, ఇంకా పోతే మన బండి సంజయ్, కిషన్ రెడ్డి, వీళ్ళంతా కూడా మరి మేము ఈసారి అధికారంలోకి వస్తే మసీదులు కూడా కూల్చేస్తాం అని వాళ్ళ గురించి ఏం స్టాండ్ ఉంది అసలు? ఎందుకు అట్లా మాట్లాడుతాం? ఇప్పుడు తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డి సారీ మన ధర్మపురి అరవింద్ అనుకుంటా ఆయన పేరు, పసుపు బోర్డు తీసుకొస్తా అంటే ఆయన గెలిపించారు. కరీంనగర్ ని అభివృద్ధి చేస్తా అంటే బండి సంజయ్ గెలిపించారు. ఆదిలాబాద్ ని అభివృద్ధి చేస్తా అంటే ఎస్టీ బిడ్డ ఆదివాసీ బిడ్డ అని స్వయం బాపురావు గారిని గెలిపించారు. సికింద్రాబాద్ లో సీనియర్ లీడరు సరే మాట్లాడగలుగుతాడు మంచిగా, కేంద్రంలో మాకు ఇప్పుడు నేను చెప్పినటువంటి హామీలన్నీ అడుగుతాడని చెప్పేసి ఎవరు కిషన్ రెడ్డిని గెలిపించారు. అంటే 4 ఎంపీలని గెలిపించారు. ఏం చేశారని పోటీకి అదే ఏం చేశారు? పావుల 4 గెలిపించారుగా, మనిషికి ₹1 చొప్పున ₹4 కూడా తీసుకురాలి మీరు. 10,000 కోట్లు తీసుకొచ్చినాం అని చెప్తున్నారు. ఏడబోసిర్రు 10,000 కోట్లు ఏడబోసిర్రు నీళ్ళలో ఏ నదిలో పోసినావు చెప్పు బండి సంజయ్? ఎక్కడ పోసినావు చెప్పు? ఎక్కడ అభివృద్ధి చేసినావు చెప్పు? దాంట్లో రూపాయి నాది ఉంది, ఇచ్చే బియ్యంలో నాది ఉన్నది, ఈడ నాది ఉంది. అందుకే పొన్నం ప్రభాకర్ అన్న నిధులు మొత్తం మాయ అని చెప్తున్నా. ఎక్కడ ఇచ్చినా నీ ఫ్రీ బియ్యం ఉచిత బియ్యం అంటున్నా? అది కేసీఆర్ ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఇచ్చినావు నువ్వు బియ్యం? అందుకే పొన్నం ప్రభాకర్ అన్న మంచిగా చెప్పిండు మోడీకి. నేనన్న మాట కాదు ఇది, నన్ను తప్పు పడకండి. మా బియ్యం రేషన్ షాపుల దగ్గర మా మోడీ గారి ఫోటో లేదంట. ఏం చేసిన ఫోటో పెట్టాలా మోడీ గారిది? పొరగాడు దొడ్డిపోయే దగ్గర పెట్టు మంచి వస్తుంది పోరానికి దొడ్డికి అన్నాడు పొన్నం ప్రభాకర్ అన్న, తెలుసా? అవును. అంత నీచమైనటువంటి పనులు చేసుకోండి బీజేపీ వాళ్ళు. మమ్మల్ని గెలిపి అంటారు. బీజేపీ మస్జిద్లను కూల్చేయమంటాడు బండి సంజయ్. ధర్మపురి అరవింద్ మాకు పార్లమెంట్ లో మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటాడు. ఇదే బీజేపీ ఒక ఎంపీ బెంగళూరులో అనంత హెగ్డే అన్నట్టు ఆయన రాజ్యాంగాన్ని మార్చేస్తామంటాడు. ఫెయిల్ అయిపోయిందంట మొత్తం ఫెయిల్. బీజేపీ ఎక్కడ కూడా సక్సెస్ లేదు. రాముని కూడా మోసం చేసారు వాళ్ళు. 400 సీట్లు వస్తాయి అంటారు. మరి 400 పైగా ఎక్కువ సీట్లు అన్నీ ఈవీఎంలు సెట్ చేసి పెట్టినట్టున్నారు. మేబీ అంతే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అన్నీ ఈవీఎం ప్రజాస్వామ్యం బతికుంటే అని రావు. ప్రజాస్వామ్యం బతి లేకుండా ఈవీఎంలు అన్ని నరేంద్ర మోడీ చేతిలో ఉన్నాయి అనుకో, నరేంద్ర మోడీకి మెజారిటీ ఇంకేం మొత్తం 500 అన్ని సెట్ చేసి పెట్టుకో మోడీ గారు. బలంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అన్ని సెట్ చేసి పెట్టుకోమని చెప్తున్నాం మోడీ గారిని. ఎన్ని మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు 543 సీట్లు సెట్ చేసి పెట్టుకో. వీళ్ళు బ్యాలెట్ ఓట్లకి ఓకే చెప్పరట. ఎందుకంటే అందుకే అన్న ఈవీఎంలు మాకొద్దు, బ్యాలెట్ పేపర్ కావాలని మేము ట్యాంక్ మన దగ్గర ఒప్పుకోవట్లేదు. ఎందుకు మరి బీజేపీ ఓడిపోతారు కదా, బ్యాలెట్ పేపర్ లేకపోతే ఓడిపోతారు కదా. ఏమంటారు మా వీసీకే కుండ గుర్తు కోటేస్తే పువ్వు గుర్తుకు పడుతుంది, ఏను గుర్తు కోటేస్తే పువ్వు గుర్తుకు పడుతుంది. మనం వీడియోలు కూడా చూసినాం కదా, పబ్లిక్ అంతా చూసారు కదా. అవును, టెక్నాలజీని కూడా నరేంద్ర మోడీ గారు హైజాక్ చేశారు. ఏం చెప్పదలుచుకుంటారు ప్రజలకు మీరు బీజేపీ గురించి వెళ్ళి మళ్ళీ ఓట్లు వేయాలి అనుకుంటున్నటువంటి ప్రజలకి గానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే మభ్య పెడతాం అనుకుంటున్నారో అసలు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటా ఉన్నారు? మేము వీసీకే పార్టీగా, తెలంగాణ వీసీకే పార్టీగా, ముఖ్యంగా నేను తెలంగాణ వీసీకే పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా గతంలో మేము మా ద్రవిడ బహుజన సమితి నుంచి గానీ, అదే విధంగా మా ద్రవిడ బహుజన సమితిని వీసీకేలో విలీనం చేసినాక మేము చేసినటువంటి పోరాటాలు అనేకం. హైదరాబాద్ లో ఇదే మన ఏమంటారు వివేకానంద నగర్ లో, ముషిరాబాద్ లో వివేకానంద నగర్ లో 30 గుడిసెల్ని కూలేస్తే, మన దళితుల ఇండ్ల గుడిసెలు కూలేస్తే పోయి అక్కడ నిలబడి మేము ధర్నా చేసాం రోజంతా. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఒక లెటర్ ఇచ్చాం వాళ్ళకు ఇల్లు కట్టించాలని. అప్పుడు ఇది ఎన్నికల కోడ్ ఉంటే అది అయిపోయిన తర్వాత మేము ఇస్తాం సార్, పరిష్కరిస్తామని చెప్పారు వాళ్ళు. మరియమ్మని ఇక్కడ లాకప్ డెత్ జరిగితే వరంగల్లో ఖమ్మంలో సభ పెట్టి మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కొట్లాడినాం మేము. సిఐఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కొట్లాడినాం మేము. ధర్మల్ల ప్రణయ్ని నడి రోడ్డు మీద చంపితే రోడ్లెక్కి మేము పోరాటం చేసి వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, ఇటువంటి సంఘటనలు ఇంకెక్కడ జరగడానికి వీలు లేదు అని ప్రజలందరికీ ఈ అవగాహన కల్పించాం. ప్రియాంక రెడ్డిని చంపితే షాద్నగర్ లో మేము ఖండించాం. రైతులకు మద్దతు ధర కట్టియాలి, 2500 కింటా మీకు పెట్టాలి. కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, 2500కు నేను జోకుతా అన్నాడు. జోకాలి సార్ మీరు హామీ ఇచ్చారని చెప్పారు. దళిత బంధు అందరికీ పడాలి సార్, ఒకే పార్టీ వల్ల కదని మేము కొట్లాడాం. అనేక సమస్యల పైన కొట్లాడాం మేము. ఒక్క సమస్యను కాదన్న, అనేక సమస్యల పైన కొట్లాడాం మేము. ప్రధానంగా ఇప్పుడు మీరు ఏదైతే పోటీకి దిగుతా ఉన్నారు అన్న, బీజేపీ నుంచి ఆడ కిషన్ రెడ్డి ఉన్నాడు అన్న, కేంద్ర మంత్రిగా ఉన్నాడు అన్న. బీజేపీ నుంచి వెళ్ళి ఆయన కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి ఏమన్నా అసలు కొంత నిధులు తీసుకురావటం గానీ, పార్లమెంట్ లో ఆయన గొంతు వినిపించడం గానీ ఏ రోజన్నా చేసిండా? ఏ రోజు చేసిరు? వాళ్ళు వస్తే ఇక్కడికి ఆయన రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిండు, బండి అమిత్ షా గారు వచ్చిండు. అమిత్ షా గారు వచ్చి ఏం చెప్తాడు, ఆ పేపర్లు రాసిన
దళితుడు ఇంట్లో భోజనం సికింద్రాబాద్ లో, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎవరిది, కిషన్ రెడ్డి గారిది. దళితుల ఇంట్లో భోజనం తింటే ఏమన్నా విషం తింటుండా, ప్రత్యేకంగా చూపించడం విషం తింటున్నా అంటున్నా నేను. ఎంత అవమానించినట్టు మమ్మల్ని మీరు. దళితుడి ఇంట్లో భోజనం, ఏ అమిత్ షా ఇంట్లో రాయపోయినా పలానా శ్యామ్ ఇంట్లో తెలంగాణ శ్యామ్ ఇంట్లో భోజనం, దళితుడి ఇంట్లో భోజనం తింటే ఏమన్నా విషం తింటున్నా మలం తింటున్నా. బాగుంది. ఇప్పుడు బీజేపీ దళితుల మీద ఉన్నటువంటి అసలు వాళ్ళ ఎజెండా ఏంటి? దళితులు అంటే వాళ్ళు చిన్న చూపు చూస్తారా, పెద్ద ఎట్లా వాళ్ళ ఉద్దేశం ఏంటి? స్పష్టంగా చెప్పాను కదన్నా, అక్కడే పక్కనే ఉన్నటువంటి మన సికింద్రాబాద్ జాతర అయింది కదా తల్లి, సికింద్రాబాద్ తల్లి మన ఆ పక్కన టెంపుల్ మాంకాలమ్మ టెంపుల్ గల్లీలోనే అమిత్ షా గారు వచ్చారు, బందోబస్తు ఉన్నది. దళితుల ఇంట్లో భోజనం చేశాడు. నేను అంటున్నా, నాకు ఏం అసలు ఈయన మీద కేసులు పెట్టాలి నాకు తెలిసి. ఈ దళితుల ఇంట్లో ఏం తిన్నాడు, ఏమన్నా విషం తిన్నాడా అంటున్నా. భోజనమేగా తిన్నది, విషం తిన్నాడా? మా పట్ల మీకు ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకు ఎస్టీల పట్ల అంత చిన్న చూపు? ఎందుకు మీరు తురుకోళ్ళు ఇది దాన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడతారు? వాళ్ళు ఏదో మీరు గుళ్ళకు రానియరు, వాళ్ళు ఏదో మా క్రైస్తవులు దేవుని మొక్కుకుంటే ఎందుకు వాళ్ళ చర్చలను ధ్వంసం చేస్తా ఉన్నారు? మా పోషమ్మ తల్లిని ఎందుకు అవమానిస్తా ఉన్నారు? మా సమ్మక్క తల్లి ఏదో వ్యాపార దేవతలను ఎందుకు అవమానిస్తా ఉన్నారు మీరు? ఏంది మీ వైఖరి తెలంగాణ పట్ల, మా జాతుల పట్ల, మా కులాల పట్ల, మా దేవతల పట్ల? ఏంది మీకు ఇంత చిన్న చూపు అంటున్నా. మహిళ గెలుస్తుందా హైదరాబాద్ నుంచి? మాధవీలత మాధవీలత ఏమో 100,000 మందిని చంపిందని ఆ వెనకాలన్న ఏమంటారు చింతలు బస్సి ప్రజలు చెప్తారు. పేద ప్రజలకు సేవ చేసిన అంటే 2 సార్లు నీ లైసెన్స్ బ్యాండ్ అయిపోయా. కరోనా టైంలో 100,000 మందిని చంపినవని నీ మీద ఆరోపణలు ఉన్నాయి. మేము నరేంద్ర మోడీ గారికి డబ్బులు ఇవ్వగా నీకు టికెట్ ఇచ్చిండు. తుర్కోల మీద పోటీ అని బాణాలు ఇస్తున్నావు మజీద్ మీదకి. నీకు దమ్ముంటే పోయి ఇంక దగ్గర పోటీ చేయపో. ఓవైసీ మీద నువ్వు ఓవైసీ వీళ్ళిద్దరు లోపాయికారు ఒప్పందం అన్న. వీళ్ళిద్దరు ఎవరు గెలిచిన, ఒకవేళ మాధవీలత గెలిచినా ఎంఐఎం గెలిచినట్టే. ఓకేనా, నేను చెప్తా లాజిక్. మాధవీలత గెలిస్తే ఎంఐఎం గెలిపించినట్టే, ఎంఐఎం గెలిచినా మాధవీలత మన ఎంఐఎం గెలిచినా మాధవీలత గెలిపించినట్టు. లోపాయికారు ఒప్పందం నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. వారిద్దరు నా ఇద్దరు ఓడించాలి నాకు తెలిసి. ఇద్దరు నుంచి ప్రత్యామ్నాయంగా మా అక్క, మా వీసీకే మా పద్మజాని పోటీ చేస్తుంది అక్క, ఆమెను గెలిపియండి దయచేసి. ప్రజాస్వామ్యవాది ఆమె, డాక్టరు, ప్రజాసేవకురాలు, ఆమెను గెలిపించండి. మీకు మా ఏమంటారు ఒకసారి చూడండి, మార్పు కోరుకోండి. ఇప్పుడు మీరు అన్ని పార్టీల గురించి చెప్తారు కదా అన్న, మరి మీ పార్టీ కూడా ఉంది అన్న. మీ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం అన్న ఎప్పుడైనా ఏమైనా ఉద్యమం చేసిందా, ఏదైనా పని చేసిందా, లేకపోతే భవిష్యత్తులో ఇంకేమైనా చేయబోతాం? పార్టీ ఇక్కడ స్థాపించి 1.5 year 2 years అయిందన్న. ఓకే, మేము అప్పటి నుంచి అంటే 8 ఏళ్ల నుంచి మా నాయకుడు ఫోటో వేసుకున్నాం. తిరుమావళవన్ గారు ఎవరైతే చిదంబరం ఎంపీ మా పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో ఆయన ఫోటో పెట్టుకొని మేము ఉద్యమాలు చేసాం తప్ప కంప్లీట్ గా మేము పార్టీ కండువ కప్పుకోలేదు. ఎప్పుడైతే మేము మా ద్రవిడ బహుజన సమితిని బీసీకేలో విలీనం చేసి కండువ కప్పుకొని వచ్చామో అప్పటి నుంచి ప్రజా ఉద్యమాలు అనేక ఉద్యమాలు చేసాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉద్యమాలన్నీ బీసీకే ద్వారా చేసినాయి అన్న. బీసీకే ద్వారా చేసిన ఈ ఉద్యమాలన్నీ చాలా ఉద్యమాలు చేశాం. సో మీరు అన్నట్టు ఓల్డ్ సిటీలో మాధవీలత గారు అన్నారు కదా. సో మాధవీలత గారు దేనికి పని చేయనటువంటి నాయకురాలు. ఆమె సంస్కృతి సాంప్రదాయాలు అంటది. మరి నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఫారెన్ వాచ్? అవును, అన్ని అంత బాగానే ఉంది, హ్యానో దగ్గర దొరుకుతుంది కదా దొంగ. నువ్వు లక్షల కోట్ల రూపాయలు దండుకున్నావు. నువ్వు సంస్కారమైనటువంటి భాష మాట్లాడేదా నువ్వు ఓయిస్ మీద ఇంటర్వ్యూలలో? ఎవడివాడు ఏందా భాష? చదువుకున్నావు కదా మేడం, నీకు ఒక హాస్పిటల్ ఉంది కదా, విరంచి హాస్పిటల్. చింతల్ బస్ అని వెనకాల ఉన్నది. ఎంతమంది పేద ప్రజలకు సేవ చేసినావు చెప్పు నువ్వు. ఈ హాస్పిటల్ వెనకాల చింతల్ బస్, దాని వెనకాల ఉండే చుట్టూ మొత్తం మాల మదిగోలే. దా కెమెరా పట్టుకొని మీ కెమెరా పట్టుకొని పోదాం. నువ్వు ఎంతమంది పేద ప్రజలకు కరోనా అప్పుడు ఆ చింతల్ బస్సీలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేసావో చెప్పు, కరోనా ట్రీట్మెంట్ అందించావో చెప్పు. ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు? సరే, ఇప్పుడు మీరు సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తుండ్రు, ఒకవేళ ఓడిపోయింది అనుకుందాం అన్న. ఓడిపోనన్నా అనుకున్నదా? ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోతారా అక్కడ నుంచే, లేకపోతే మళ్ళీ ప్రజల్లోకి అలాగే ముందుకు పోవడం, లేకపోతే మళ్ళీ ఇంకా రాబోయేటటువంటి ఎన్నికలలో పోటీ చేయడం ఇదంతా ఉంటుందా, లేకపోతే ఎక్కడ నుంచి బ్యాక్ పోయేటటువంటి? పార్టీ నిర్ణయం, పోటీ అనేది పార్టీ నిర్ణయం. నేనైతే ఒకవేళ నన్ను పోటీ చేయమంటే కనుక చేస్తా. అప్పుడు నా ఆరోగ్యం మంచిగుండి పరిస్థితులన్నీ బాగుంటే ఇది ఒక అనుభవం అవుతుంది కదా. నేనైతే గెలుస్తాను నమ్మకం ఉంది. మీరు అన్నట్టు ఒకవేళ ఓడిపోయింది అనుకో, నేనైతే నిరాశ. మీరు ఓడిపోతారని అంటలేము. ఓకే, ఒకవేళ మీరు అన్నట్టు ఓడిపోయాను అనుకో, మళ్ళీ ప్రజా సమస్యల మీద కొట్లాడతాను. ఓడిపోవడానికి గల కారణాలు తెలుసుకుంటాను. గెలవడం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ప్రజల్లోకి వెళ్తాను. ఈసారి ఇంతకుముందు మరి ఓడగొట్టారు, ఇప్పుడు గెలిపించండి అంటాను. ఓడగొట్టాడు గల కారణాలు ఏందో ప్రజలు చెప్తారు కదా అన్న. ఇట్లయితే బాగుండు, అట్లయితే బాగుండు అంటే వాళ్ళ నుంచి వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటాను. మళ్ళీ ముందడుగేస్తాను. పార్టీ ఒకవేళ నన్ను పోటీ చేయమంటే కనుక రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయమని చేస్తాను. వ్యవస్థ అనేది వ్యక్తితో స్టార్ట్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు నా వ్యక్తిగతం కాదు కదా. నేనేమంటున్నాను, అందరిలాగా నేను కూడా ఉద్యోగం చేసుకుని ఇంట్లో ఉండే ప్రజల కోసం కొట్లాడినప్పుడు 100% ప్రజలు ఏ పని ఇచ్చినా చేయాలి. మనం పార్టీ ఏదైనా లైన్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలి. పార్టీని ఎవరి ఉల్లంఘించి
నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు కదా. ఇంకా 14 రోజులు 15 రోజులు టైం ఉంది అవునన్నా, ఎన్నికలకి మీరు అవును. ప్రచారం చేసుకోవడానికి. అవును, ప్రతిరోజు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? చేసుకున్నాము. ప్రణాళిక అంటే ఒక రూట్ మ్యాప్ అయితే చేసుకున్నాము. 17 లక్షల మంది ఉన్నారు కాబట్టి డోర్ టు డోర్, అంటే స్లమ్ ప్రజలు ఎక్కడ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ముందు అక్కడికి వెళ్ళి ఫోకస్ చేయడం. ముందు మేము లాలపేట వెళ్ళాను, బన్సిలాల్పేట వెళ్ళాను, తుకారం గేట్కి వెళ్ళాను, ఆ పక్కనే ఉన్నటువంటి అంబర్పేటకి వెళ్ళాను, ఖైరతాబాద్ చింతల్ బస్సుకి వెళ్ళాను, ఆ పక్కన అన్ని ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తా ఉన్నాను. దయచేసి నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సికింద్రాబాద్ కానీ, నాంపల్లి కానీ, ముషిరాబాద్ కానీ, అంబర్పేట కానీ, సనత్ నగర్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, ఈ ప్రజలందరూ దయచేసి నాకు ఓట్లేసి గెలిపించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీ సమస్యలన్నింటినీ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్రంతో సికింద్రాబాద్కు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ తీసుకొచ్చే బాధ్యత నాదని కూడా ఈ ఛానల్ వేదిక చెప్తా ఉన్నాను. తప్పకుండా మా ఛానల్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. కొత్త రాజకీయ నాయకులు రావడం కోసం మీ ఏవైతే మీ హావభావాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోవడానికి మా ఛానల్ వంతు ప్రయత్నం చేస్తుంది. మీరు ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నారు కొంత మాకు ఆర్థిక సాయం అయితే అవసరం ఉంది, ఎందుకంటే ప్రధాన పార్టీ నాయకుల లెక్క పైసలు మా దగ్గర లేవు. మేము కనీసం ప్రచారం చేసుకోవడానికైనా సరే మాకు కొంత సాయం కావాలని చెప్పి అడుగుతా ఉంది కాబట్టి మా ఛానల్ తరపున అది కూడా మీ దగ్గర నుంచి అభ్యర్థిస్తాం, మేము పెడతాం. మీరు కూడా ఒకసారి మరిగా ఏం చెప్పదలుచుకుంటా ఉన్నారు పూర్తిగా మళ్ళీ ఒకసారి ఏం చెప్పదలుచుకుంటారు అనేది? నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9000806754. మీరు ఎనీ టైం కాల్ చేయండి. మీ మజిల్ పవర్, మీ మైండ్ పవర్, మీ మనీ పవర్ నాకు ఇచ్చినట్టయితే, మీ వంతుకు సహాయంగా మీరు ఇచ్చినట్టయితే మీ తరపున కొట్లాడడం కోసం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీలాంటి ఛానల్ వేదికగా 17 లక్షల మంది ప్రజల దగ్గరికి నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం కష్టం అవుదేమో. అట్లీస్ట్ ఇంట్లో కూర్చొని అరే మాకు నాయకుడు కావాలి అని ఎన్నుకునేటప్పుడు ఈ ఛానల్ చూసైనా సరే ఈయనకు ఓటేయాలని మార్పు తనలో రావచ్చు. వాళ్ళని నేను కోరుతా ఉన్నాను, నాకు ముఖ్యంగా ఓట్లేయండి, ముఖ్యంగా ఓట్లేయండి. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. మీరు కనుక్కోండి, నన్ను వచ్చిన నేపథ్యం కనుక్కోండి. నా దగ్గర కిషన్ రెడ్డి లాగా మందు పంచడం కోసం లేకపోతే డబ్బులు పంచడం కోసం మందు నా దగ్గర లేవు. మీ హృదయాన్ని గెలుచుకోవడం తప్ప నా దగ్గర ఉన్న సోర్సెస్ ఏం లేవు. దయచేసి నాకు ఓట్లేయండి. దయచేసి మీకు తోచిన సహాయాన్ని కూడా చేయండి అని కోరుతా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ శ్యామ్ గారు, మీరు యువకులు కూడా రాజకీయాలకు రావడం బాగుంది. అట్లాగనే ప్రధాన పార్టీలను కూడా ఎన్నో ఇస్తారు హామీలు, చేయలేకపోతా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇదే స్టాండ్ మీద ఉండి ప్రజల మద్దతు అయితే మీకు కంపల్సరీ వస్తుందని మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే కొత్త యువరక్తం కోసం తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇదే స్టాండ్ మీద ముందుకు పోవాలి. తప్పకుండా సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా ఒకవేళ మీరు ఓడినా నెగ్గినా ఇదే స్టాండ్ మీద ప్రజలకు మీరు సేవ చేసుకుంటూ పోవాలి 100% అని చెప్పేసి కూడా మేము కూడా మన ఛానల్ తరపు నుంచి ఖచ్చితంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మీ ముఖ్యంగా ఇంత పెద్ద అవకాశం ఇచ్చి ప్లాట్ఫామ్ నుంచి నా గొంతును ప్రజలకు అట్లేం లేదు, మీరు మీ వాయిస్ ఏదైతే ఉందో తర్వాత మీరు సేవ చేయాలి ప్రజలకు అనేది ఖచ్చితంగా ఏదైతే ఉందో దాని ద్వారా, ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి సేవ చేసే వాళ్ళు మెయిన్ గా కావాలి కాబట్టి మీ దగ్గర ఆ భావజాలు కనిపించినాయి. మీరు ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళగలుగుతారు కాబట్టి మేము ఖచ్చితంగా కూడా ఈ వేదిక సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.